స్టాక్ మార్కెట్ అంటే అందరికీ ఇంట్రెస్ట్, కానీ చాలా మందికి క్లారిటీ లేదు. ఇన్వెస్టింగ్ బెటరా, ఇంట్రాడే ట్రేడింగా, లేదంటే ఆప్షన్సా? ఐ ప్రామిస్ ఈరోజు ఈ వీడియోతో మీకు క్లారిటీ వచ్చేస్తుంది, కన్ఫ్యూజన్ తీరుతుంది, అలాగే ఏది మీకు సూట్ అవుతుంది అని కూడా తెలిసిపోద్ది. ఫస్ట్, ఈ మూడిటికి డిఫరెన్స్ తెలియాలి అంటే ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఒక ఊర్లో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, అమన్, బాను అండ్ చంద్ర. స్టాక్ మార్కెట్ అంటే ఏంటో ఈ ముగ్గురికి బాగా తెలుసు, కానీ ఈ ముగ్గురు డబ్బులు పెట్టడంలో కంప్లీట్లీ డిఫరెంట్ స్టైల్ని ఫాలో అవుతారు. అమన్, ఈయన 9 to 5 జాబ్ చేసుకుంటూ ఉంటాడు. ఈయనకు ఒక పక్క శాలరీ వస్తుంది, అందులో నుంచి ఒక 5,000 ఎవ్రీ మంత్ మ్యూచువల్ ఫండ్స్లో కానీ స్టాక్స్లో కానీ ఇన్వెస్ట్మెంట్ పెడుతుంటూ ఉంటాడు. ఈయన విజన్ క్లియర్గా నెక్స్ట్ 5 to 10 years పోయాక తెద్దాం, లేదంటే ఇంకా లాంగ్ టర్మ్కి ఉంచుదాం అనేది ఈయన సినారియో. సో ఈయన ఈ స్టాక్ మార్కెట్ అనేది రెగ్యులర్గా చెక్ చేయడు. ఎప్పుడైతే డబ్బులు పెడతాడో ఆ మంత్కో లేదంటే ఒక 2 to 3 weeksకో అప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటాడు మార్కెట్ సిచ్యువేషన్ ఎలాగుంది అని. సో ఈ అమన్ వచ్చేసి ఒక ఇన్వెస్టర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాను. ఈయన ఎవ్రీడే ల్యాప్టాప్ ముందు 9:15 నుంచి, అంటే స్టాక్ మార్కెట్ ఓపెన్ అయ్యే టైం నుంచి సాయంకాలం 3:30 క్లోజ్ అయ్యే వరకు కూడా ఆ ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉంటాడు. ఈయన సిచ్యువేషన్ ఏంటంటే ఈయన ఎవ్రీడే కొన్ని స్టాక్స్ని ముందే పెట్టుకొని ఉంటాడు. ఆ స్టాక్స్లో ట్రేడింగ్ చేస్తాడు. అంటే ఆ డేలోనే బై చేసి అదే సేమ్ డేలోనే స్టాక్ మార్కెట్ 3:30 క్లోజ్ అయ్యే లోపు మళ్ళీ సెల్ చేసేస్తాడు. అప్పుడు ఎంత వస్తే అంత, ఐదర్ లాభమో నష్టమో, ఇంకక్కడితో ఆయనకు ఆ రోజుతో పని అయిపోయినట్టు. సో ఈయన మార్కెట్కి చాలా క్లోజ్గా ఉంటాడు, ఎవ్రీడే మార్కెట్ మూవ్మెంట్ని చూస్తుంటూ ఉంటాడు. అందుకే ఈ బాను అనే వ్యక్తి ఒక ఇంట్రాడే ట్రేడర్. అదే చంద్ర, ఈయన మొత్తం వీళ్ళిద్దరితో పోలిస్తే ఈయన కొంచెం ఫేమస్, ఎందుకంటే ఈయన ఆప్షన్స్ ట్రేడర్. ఈయన యూట్యూబ్లో చూసి ఈ స్టాక్ మార్కెట్లో ఎక్కువ సంపాదించవచ్చు అని తెలుసుకొని ఈ ఆప్షన్స్ రిస్క్ అయినా సరే నేర్చుకొని దీంట్లో ట్రేడింగ్ చేస్తుంటూ ఉంటాడు. ఈయన ఎవ్రీడే ఈ నిఫ్టీలోని, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ మీరు వినే ఉంటారు, వీటిల్లో ట్రేడింగ్ చేస్తుంటూ ఉంటాడు. కొన్నిసార్లు డబ్బులు సంపాదిస్తాడు, కొన్నిసార్లు పోగొట్టుకుంటాడు. అండ్ ఈయన కొన్నిసార్లు ఆ రోజులోనే బై చేసి సెల్ చేస్తాడు, కొన్నిసార్లు అయితే కొనుక్కొని ఉంచుకుంటాడు, కొన్ని డేస్ వీక్స్ తర్వాత మళ్ళీ అమ్ముతుంటూ ఉంటాడు. అందుకే ఈ చంద్ర అనే వ్యక్తే ఆప్షన్స్ ట్రేడర్. సో మీకు ఇక్కడ క్లియర్గా అర్థమైందా? వీళ్ళ ముగ్గురు, అమన్, బాను అండ్ చంద్ర, స్టాక్ మార్కెట్లోనే ఇన్వెస్టింగ్ లేదా ట్రేడింగ్ చేస్తున్న ముగ్గురువే మాత్రం డిఫరెంట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో మీకేది సూటబుల్ అది తెలియాలంటే ఈ డిఫరెన్సెస్ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్, నాలెడ్జ్. ఇప్పుడు అమన్ అనే వ్యక్తి ఈయన ఇన్వెస్టింగ్ కాబట్టి ఈయన జస్ట్ ఒక బేసిక్ ఫినాన్స్, ఆ కంపెనీ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తుందా లేదంటే లాస్లో ఉందా. ఇప్పుడు సింపుల్గా మీకు స్క్రీనర్ అనే వెబ్సైట్లోనే మీరు ఆ కంపెనీని సెర్చ్ చేస్తే మీకే తెలిసిపోద్ది ఆ కంపెనీ ప్రాఫిటబుల్లా లాసా అని. అండ్ ఒక బేసిక్ రీసెర్చ్, ఇప్పుడు మీరు ఒక యూట్యూబ్లోకి వచ్చి చూసినా, ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లోనే ఒక వీడియో కవర్ చేశాను, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బై చేయాలా సెల్ చేయాలా అని. ఇలా చాలా స్టాక్స్ నేను కవర్ చేశాను, వాటిలో నుంచైనా మీకు ఒక ఐడియా వస్తుంటుంది. సో మీరు ఒక మినిమం రీసెర్చ్ అండ్ ఫైనాన్స్ మీద బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. అదే బాను, ఈయన ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారు కాబట్టి ఈయనకి పక్కా టెక్నికల్ అనాలిసిస్ అనేది తెలియాలి. ఈయనకి ఆ టెక్నికల్ అనాలిసిస్ కానీ తెలియకపోతే ఈయన అసలు ఇంట్రాడే ట్రేడింగే చేయలేడు. అదే చంద్ర విషయానికి వస్తే ఈయన అసలు స్టాక్ మార్కెట్లో ఉన్న మేజర్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా తెలియాలి. ఇప్పుడు సింపుల్గా మీకు కొన్ని చెప్తాను చూడండి. వాల్టాలిటీ, గ్రీక్స్, డెల్టా, ప్రీమియం డికే, ఆప్షన్ చైన్, ఎంప్లాయిడ్ వాల్టాలిటీ, ఇంకా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. ఇవన్నీ కూడా ఈయన తెలుసుకోవాలి. ఇదంతా ఒక పాయింట్ అయితే, ఎమోషనల్గా కూడా చంద్ర అనే వ్యక్తి కనెక్షన్లో ఉండాలి. గ్రీడ్ అండ్ ఫియర్ అంటారు వాటిల్నే, అవి కూడా తెలిస్తేనే ఈయన ఆప్షన్ ట్రేడింగ్ పర్ఫెక్ట్గా చేయగలడు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే టైమ్ ఇన్వాల్వ్డ్. ఇప్పుడు అమన్ అనే వ్యక్తి మీకు మనం ఆల్రెడీ చెప్పినట్టు ఈయన వారానికో ఎవ్రీ 2 weeksకో ఒకసారి ఒక 5 to 10 minutes పెడితే చాలు. అదే బాను అనే వ్యక్తి ఈయన ఇంట్రాడే కాబట్టి ఆ 6 hours మార్కెట్ రన్ అవుతున్న టైం అంతా కూడా ల్యాప్టాప్ ముందే కూర్చోవాలి. దేనికి? ఆ పర్ఫెక్ట్ మూవ్ ఎప్పుడైతే పైకి వెళ్తుందో కిందకి వెళ్తుందో ఆ టైంలో ట్రేడ్ తీసుకోవడానికి. ఇంకా చంద్ర విషయానికి వస్తే కొన్నిసార్లు నిమిషాలు, కొన్నిసార్లు గంటలు, కొన్నిసార్లు అయితే రోజులు ఆ కంప్యూటర్ ముందు కూర్చునిపోవాల్సి ఉంటుంది, కేవలం ఒక పర్ఫెక్ట్ మూవ్ కోసం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి రిస్క్. అమన్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నట్టు ఈయన కొంచెం తక్కువ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే ఈయన ఓన్లీ ఇన్వెస్టింగ్ చేస్తాడు, ఎక్కువ రిస్కీ సైడ్ ఈ ఆప్షన్ ట్రేడింగ్ లో వెళ్ళట్లేదు కాబట్టి. అదే బాను అయితే కొంచెం హైగా ఉంటుంది, ఎందుకంటే ఈయన ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తున్నాడు కాబట్టి. ఈయన సేమ్ డేలో బై అండ్ సెల్ చేస్తారు కాబట్టి ఆ డేలో ఆ మూవ్మెంట్ గా అవ్వలేదా, ఇప్పుడు కన్సిస్టెంట్ గా ఫర్ సపోజ్ ఈ బాను అనే వ్యక్తి రోజుకి 500 పోగొడుతున్నాడు అనుకోండి, జస్ట్ ఒక 10 రోజులు పోతే అది 5,000 అవుతుంది, 20 రోజులు పోతే 10,000. ఇలా మీకు నెంబర్ అనేది ఆ రోజుకి చిన్నగా ఉండొచ్చు, కానీ లాంగ్ టర్మ్ కి పెద్దది అవుతుంది. అదే చంద్ర అయితే ఇంకా ఈయన అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ఈయన ఆప్షన్ ట్రేడింగ్ చేస్తారు కాబట్టి ఇది వన్ ఆఫ్ ది హైయెస్ట్ రిస్కీ వన్. అండ్ రిటర్న్ పొటెన్షియల్ చూసుకుంటే అమన్ కి ఇయర్లీగా 10 to 15, 20% వరకు ఉంటుంది. అది ఆయన చూస్ చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు స్మాల్ క్యాప్ లోనే మిడ్ క్యాప్ లోనే
పెట్టుకుంటే 15-20% దగ్గర ఉంటుంది. అదే మ్యూచువల్ ఫండ్స్లో లార్జ్ క్యాప్లో కానీ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే 15% లోపే రిటర్న్స్ అనేవి ఉంటాయి. అదే బాను అయితే ఈయన డే వైజ్గా ట్రేడ్ చేస్తారు కాబట్టి ఆ డే వైజ్గా ఈయన ఒక 0.5% లైక్ 2%, అంటే ఇప్పుడు 10,000 పెట్టాడు అనుకోండి, ఒక 200 లేదంటే 300 ఒక 500 లోపే ఈయన సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది అక్కడ. అది మంచిగా స్కిల్స్ ఉంటాయి. అదే చంద్ర అయితే 10,000 కానీ పెట్టాడా ఈజీగా ఒక 4,000 నుంచి 5,000 సంపాదించుకోవచ్చు. ఈయనకి ఇంకా టాప్ నాచ్గా ఈ ఆప్షన్ బయింగ్ అనేది తెలిసినట్టయితే. కానీ ఇక్కడ మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీరు ఆల్రెడీ వినే ఉంటారు, మీ చుట్టుపక్కల ఎవరో ఇలా స్టాక్ మార్కెట్లో ఎంత పోగొట్టుకున్నారు అంత పోగొట్టుకున్నారు అంటారు. అది కేవలం ఈ ఆప్షన్ ట్రేడింగ్లోనే సాధ్యం అవుతుంది. ఇది ఎందుకనేది వీడియో ఇంకా కంటిన్యూ చూడండి, మీకు అర్థం అవుతుంది. అండ్ ఎమోషనల్ కనెక్షన్ కోసం చూసుకుంటే అమ్మన్కి కొంచెం లోగా కనెక్ట్ అయ్యే ఉంటాడు. ఎందుకంటే ఈయన ఎప్పుడో ఒకసారి స్టాక్ మార్కెట్ చూసి జస్ట్ ఒక లాంగ్ టర్మ్కి చూస్తున్నాడు కాబట్టి అంత కనెక్షన్ పెట్టుకోడు. అదే బాను అండ్ చంద్ర అయితే వీళ్ళిద్దరూ కూడా హై అండ్ ఎక్స్ట్రీమ్ లెవెల్స్లో కనెక్షన్లో ఉంటారు ఈ స్టాక్ మార్కెట్తో. సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురులో మీరు ఎవరనేది దాన్ని బట్టి చూస్ చేసుకోండి. మీకు ఇంకా డీప్ డైవ్గా వెళ్ళాలి అంటే అమన్ సో ఇన్వెస్టింగ్ చేయడం వల్ల ఆస్తి కూడబెట్టుకోవచ్చు, ఎక్కువ టైం పెట్టాల్సిన అవసరం లేదు, లాంగ్ టర్మ్లో మన డబ్బులు అనేవి ఇంక్రీజ్ అవుతుంటూ ఉంటాయి. కానీ ఇక్కడ నెగిటివ్స్ కూడా ఉన్నాయి. రిటర్న్స్ కొంచెం స్లోగా ఉంటాయి, కొంచెం పేషెన్స్ కావాల్సి ఉంటుంది. ఎవరైతే వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారో ఎక్కువ టైం ఇవ్వలేరో వాళ్ళు ఈ ఇన్వెస్ట్మెంట్స్ని చూస్ చేసుకోండి. మీకోసమే ఈ మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ మన ఛానల్లో ఆల్రెడీ ఆ వీడియోస్ కవర్ చేశాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అదే మీరు కానీ బాను అనే వ్యక్తి అయితే మీకు ఈ పాటికే టెక్నికల్ అనేది తెలియాలి, ఎమోషనల్గా కూడా కొంచెం కనెక్షన్లో ఉండాలి. సో దానివల్ల మీకు కొంచెం క్విక్గా ఇన్కమ్ ఉంటుంది మీరు ఒకవేళ రైట్గానే అయితే. అండ్ మీ మనీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా బాగా ఉంటుంది. కానీ ఇక్కడ నెగిటివ్స్ చూసుకుంటే సెబీ రీసెంట్గా రిలీజ్ చేసిన డేటాలో ప్రతి 10 మందిలో 7 ఇంట్రాడే ట్రేడర్స్ నెగిటివ్లోనే క్లోజ్ అవుతున్నారు. సో ఇది ఎంత రిస్కో మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇంట్రాడే ట్రేడింగ్ చేయాలంటే మీకు క్యాపిటల్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు కొంచెం మాదిరిగా 10 నుంచి 20,000 పట్టుకొని రావాలి, ఒక స్ట్రాటజీ ఉండాలి అండ్ రిస్క్ మేనేజ్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. మీకు ఏది తెలియకపోయినా ముందు అది మాత్రం చాలా ఇంపార్టెంట్గా తెలియాలి. సో మీరు ఒకవేళ ఫుల్ టైం కానీ స్టాక్ మార్కెట్లో ఉందాము అని అనుకుంటే మీరు ఇంట్రాడే ట్రేడింగ్ అనేది మీకు కొంచెం సూట్ అవుతుంది. మీరు ఏ కాన్సెప్ట్స్ తెలియకుండా గుడ్డిగా కానీ దిగిపోయారా క్లియర్ కట్ అది గ్యాంబ్లింగ్ అవుతుంది తెలుసుకోండి. అండ్ చంద్ర అనే వ్యక్తి ఈయన ఆప్షన్స్ ట్రేడర్. ఈ చంద్ర అనే కాదు చాలా మంది దగ్గర జరిగే సిచ్యువేషన్ ఇది. ఈయన ఒక 10,000తో వచ్చాడు, ఆ 10,000 ఒక 2 వారాల్లో 20,000 అయిపోయింది. కానీ అక్కడి నుంచి ఒక 3 నెలలు చూసుకుంటే ఆ 20,000లో 80% పోయింది. ఎందుకంటే ఈయనకి గ్రీక్స్, టైం డికే, ఈ రిస్క్ మేనేజ్మెంట్ అనేది ఏమీ తెలియదు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు సిఏ ఎగ్జామ్స్ మీద ఐడియా ఉందా? ఇప్పుడు సిఏలో ఒక గ్రూప్లో 3 పేపర్లు ఉంటాయి. 3 పేపర్లు అంటే సబ్జెక్ట్స్. ఇప్పుడు ఆ 3 పేపర్లో మీరు ఒక్క పేపర్ ఫెయిల్ అయినా సరే మిగతా 2 ఫెయిల్ అయిపోయినట్టే, మళ్ళీ ఆ 3 రాయాల్సి ఉంటుంది. సేమ్ ఈ ఆప్షన్స్లో కూడా ఇంతే. మీరు ఒక మెట్రిక్ తెలుసుకొని దిగిపోదాం అంటే అవదు. మీకు ఆ లోపల టైం డికే, ప్రీమియం ఏంటి, ఆప్షన్ బయింగ్ ఏంటి, ఆప్షన్ సెల్లింగ్ ఏంటి, ఇవన్నీ కూడా తెలియాలి. అవన్నీ తెలిసినా సరే మీరు ఇంకా లాభాల్లో ఉంటారనేది కూడా గ్యారంటీ లేదు. ఎందుకంటే సేమ్ మన ఇండియా బోర్డు సెబీ ఈ ఆప్షన్ బయర్స్ మీద రిలీజ్ చేసిన ఒక రిపోర్ట్లో ఎవ్రీ 10 మెంబర్స్లో 9 మెంబర్స్ లాస్ని ఫేస్ చేస్తున్నారు. సో మీకు ఆల్రెడీ చెప్పినట్టు టైం డికే, వాలటాలిటీ ఇంకా ఎమోషనల్గా కూడా చాలా యాక్టివ్గా ఉండాలి ఈ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయాలి అంటే. అండ్ ప్రతి దాంట్లో కూడా పాజిటివ్ చూడాలి అన్నట్టు దీంట్లో పాజిటివ్ చూసుకుంటే మీరు చిన్న క్యాపిటల్తో కూడా ఈ ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో ఇంకెక్కడితో మీకు ఇంకా డీప్ క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. మీరు వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒక స్టైల్ని ఫాలో అవ్వండి తప్ప 3 స్టైల్ని మిక్స్ చేసి మాత్రం ఫాలో అవ్వకండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మీరు ఎవరి కేటగిరీకి వెళ్తారు. మీరు అమ్మనా, బానువా, చంద్ర అని. చూద్దాం మన హబ్లో ఎన్ని మంది ట్రేడర్స్ ఉన్నారు, ఎన్ని మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు అని. అండ్ ఈ వీడియో మీకు క్లారిటీ వచ్చింది అంటే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.